వెల్కమ్ టు ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ఇండియా ఛానల్. ఆస్తి కోసం అమ్మను అనాథ చేసిన కొడుకులు. మహబూబాద్ గార్ల గ్రామానికి చెందిన నర్సమ్మకు 3 కుమారులు కాగా 3కి వివాహం చేసింది. 3 కొడుకులు ఉపాధి నిమిత్తం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లడంతో తల్లి నుంచి ఇల్లు, 3 ఎకరాల భూమి, బంగారం తీసుకున్నారు. కార్యక్రమంలో ఇల్లు పాడుబడి కూలిపోవడంతో తల్లిని కొడుకులు ఒంటరిగా వదిలేయడంతో నర్సమ్మ వీధిపాలై ఇప్పుడు భిక్షాటన చేసుకుంటుంది. తనకు న్యాయం చేయాలని, కాసింత ఆకలి తీరిస్తే చాలని ఆ వృద్ధురాలు ప్రాధేయపడుతుంది. 3 ఎకరాల భూమి ఉండే. ఇల్లు కూడా కొలగొట్టేదా? కొట్టుకున్నాడు, డబ్బులు ఇస్తే భాస్కర్ గారికి అమ్ముకున్నాడు, పంచుకున్నాడు డబ్బులు. ఇప్పుడు ఏం కావాలా? నేను బో పెడతాలేదు నాన్న. ఏడ తింటున్నావు మరి? నన్ను ఎవరిని పెట్టిన తింటాను, లేకుండా అడిగారు డబ్బులు చెక్క పడుకుంటారు. పడుకోవడం ఎక్కడ పడుకుంటున్నావు మరి? ఇల్లు లేదు కదా? గద్దెల మీద పండుకుంటాను. ఎక్కడో చోట గారెల గద్దెల మీద పడుకుంటున్నావు. అన్ని గిట్లా ఉంటే పండుకుంటాను. పెట్టినా నేను రసీదు కూడా ఇచ్చారు నాకు. పిలిపేలే పోలీసు వాళ్ళు మరి నిన్న? వాళ్ళు పిలిపేలేదా? ఆ రసీదు ఇచ్చేలా కొట్టేది ఉన్నది నాకు అలా రసీదు. ఇప్పుడు ఏమంటావు మరి? ఏమంటావు అంటే నాకు ఇక్కడ నేను ఈ వానాకాలం వచ్చేసరి కాలం ఏడబడినది కొడుక. కొంచెం పండుకున్నా ఈసారి 3 నెలలే పెట్టాను. నేను ఎక్కువ పెట్టాను, ఒక్కొక్క నెల పెట్టాను. పెడతలేరు. ఆయన రాజా రా అన్నాడు, పోయినా సన్నాడు అడుక్కుంటా పోయినా. వచ్చి ఎదురికి వచ్చి తీసా పోయినా. తాగుతాడు, పంచాయతీ పెడతాను, గోల పెడతాను. ఇంట్లో వాము నాకు గడ్డి కుడుకొస్తాను భయం పడి. నేను ఉండను అదే లెక్కన. గొలుసుని దిందులు తీసుకుపోయాను నాన్న. రాజేష్ తీసుకుపోయాను. చిన్నోడా నడిపోడు. వాళ్ళకి ఎరకైతే అన్ని వాళ్ళకి ఇస్తారో నీ తోడు పెడతాడు అంటారు.